నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో మొదటి శ్లోకం గురించి నిన్న తెలుసుకున్నాం. జీవాత్మకి పరమాత్మకి వారధి లాంటి వాడు ఆత్మ. ఈ ఆత్మని తెలియనిదే పరమాత్మని తెలియలేరు. అందుకోసము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోనిదే పరమాత్మని చేరుకోలేరు, తెలుసుకోలేరు అని మొదటి శ్లోకంలో మనం తెలుసుకుందాం. ఈరోజు విజ్ఞానయోగంలో రెండవ శ్లోకంలో వివరణ తెలుసుకుందాం. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం రక్షామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేశారు. భావము: జ్ఞానమును నీకు నేను విజ్ఞానపూర్వకముగా తెలియజేసేదను. దానిని తెలిసిన తర్వాత ఇంకొకటి తెలియవలసినది ఉండదు అని ఇక్కడ తెలియచేశారు. వివరము: ప్రపంచములో అన్నిటికంటే ముఖ్యముగా తెలుసుకోవలసినది కర్మను పోగొట్టుకుని విధానమును. జన్మలకు కారణమైన కర్మనే భస్మీపటలము చేయు విధానమును తెలుసుకున్న తర్వాత ఇంకొక దానిని తెలుసుకోవలసిన అవసరమే లేదు. కర్మను కాల్చివేయు యోగ విషయ జ్ఞానమును అనుభవపూర్వకముగా అనుభవ సహితముగా ఎట్లు తెలుసుకోవాలో ఆ విషయమును తెలిపేదనని భగవంతుని శరీరములోని పరమాత్మ స్వయంగా చెప్పారు. భగవంతుడైన శ్రీకృష్ణుని శరీరంలో నుంచే పరమాత్మ స్వయముగా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. కర్మని ఎలా కాల్చుకోవాలి అనే విషయాన్ని విజ్ఞాన సహితముగా చెప్పేదను వినుము అని పరమాత్మే స్వయంగా ఈ శ్లోకంలో తెలియచేశారు. అందరికీ నమస్కారం.